హలో గైస్, వెల్కమ్ టు గునా వ్లాగ్స్. లాస్ట్ వీక్ నేను నా హస్బెండ్ నా బర్త్డేకి మేము వెళ్ళాము గోకర్ణకి. అక్కడ మేము కవర్ చేసిన ఏరియాస్ డే 1 ఐట్నరీ, డే 2 ఐట్నరీ అండ్ ఎలా వెళ్ళాము, ఎక్కడ స్టే చేసాము అన్నీ నేను డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. సో హైదరాబాద్ నుంచి మేము ట్రైన్ బుక్ చేసుకున్నాము. 2 టైర్ ఏసీ దొరికింది లక్కీగా. హుబ్లీ రీచ్ అయ్యాము. బికాజ్ హైదరాబాద్ టు గోకర్ణ డైరెక్ట్ ట్రైన్స్ ఆ డేట్లో ఏం లేవు. సో అందుకే మేము హుబ్లీ ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాము. హుబ్లీ రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి గోకర్ణ రీచ్ అవ్వాలంటే 3.5 hours మినిమం పడుతుంది. సో అందుకే మేము బస్ కాకుండా ట్యాక్సీని హైర్ చేసుకున్నాము. దానికి మాకు వచ్చేసి 3,500 ఛార్జ్ చేశారు. వాళ్ళు డైరెక్ట్గా ఘాట్ రోడ్ నుంచి తీసుకెళ్లారు అండ్ మా స్టేకేషన్ దగ్గర మమ్మల్ని డ్రాప్ చేశారు. మేము అక్కడ బుక్ చేసుకున్నాము సన్సెట్ కెఫే. చాలా బాగుంది అండ్ వర్త్ ఇట్ అనిపించింది టోటల్గా. అండ్ రీచ్ అయ్యేసరికి 11:30 అయిపోయింది. మార్నింగ్ 6కి ట్రైన్ దిగాము, కానీ స్టేకి వచ్చేసరికి 11:30 అయిపోయిన తర్వాత క్విక్గా రెడీ అయిపోయాము. దెన్ రెడీ అయిపోయి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అండ్ ఆ స్టేకేషన్లో ఉన్న సీనరీస్ అన్నీ యాడ్ చేసేసామన్నమాట ఈ వీడియోలో. అండ్ దెన్ క్విక్గా లంచ్ చేసేసాము. లంచ్ చేసిన తర్వాత మేము ఒక స్కూటీ రెంట్కి తీసుకున్నాము. మాకు పర్ డే 400 ఛార్జ్ చేశారు. పెట్రోల్ మనమే తీసుకోవాలన్నమాట, వాళ్ళు మాత్రం ఏమి ఇవ్వరు. అక్కడ నుంచి మేము ఎక్స్ప్లోర్ చేసాము. ఫస్ట్ కుడ్లే బీచ్, దాని తర్వాత ఓమ్ బీచ్, దాని తర్వాత ప్యారడైజ్, హాఫ్ మూన్ అండ్ లాస్ట్ బెల్కాన్ బీచ్ ఎక్స్ప్లోర్ చేసాము. వీటన్నిటిలో మాకు నచ్చింది ఓమ్ బీచ్. అండ్ ఇక్కడ మేము చేస్తున్నాము శివలింగం చేస్తున్నారు మా హస్బెండ్. బికాజ్ చాగంటి గారు చెప్పారు గోకర్ణ ఇస్ లైక్ ఒక పుణ్యక్షేత్రం. అక్కడ ఎక్కడైనా సరే ఒక శివలింగం అనేది మనం చేయాలి, చేసి బిల్వపత్రాలు పెట్టాలి అని చెప్పడం మేము విన్నామన్నమాట. అందుకే వీ ట్రైడ్ అవర్ బెస్ట్. అండ్ ఓమ్ బీచ్లో మేము చాలా ఎంజాయ్ చేసాము. అండ్ మా హస్బెండ్ అక్కడ చూడండి పోజ్ కొడుతున్నారు. ఆయన బాగా ఫొటోస్ తీస్తారు, బట్ నాకు అంత ఫొటోస్ రావన్నమాట. తర్వాత రూమ్కి వెళ్ళిపోయి క్విక్గా ఫ్రెష్ అయిపోయి గోకర్ణలో ఉన్న ద ఫేమస్ టెంపుల్ మహాబలేశ్వర్ టెంపుల్కి వచ్చామన్నమాట. ఇక్కడ లైన్ మాత్రం చాలా ఉండింది అండ్ మేము వచ్చింది రాంగ్ సీజన్. ఐఎమ్ సారీ, నా బర్త్డేనే రాంగ్ సీజన్లో ఉంది బికాస్ హ్యూమిడిటీ చాలా అదిరిపోయింది. అండ్ ఇక్కడ మ్యాండేటరీ వచ్చేసి అమ్మాయిలు ట్రెడిషనల్ వే, అబ్బాయిలు ఖచ్చితంగా పంచా ధోతి వేసుకోవాలి. అండ్ లోపలికి వెళ్ళేటప్పుడు షర్ట్ కంపల్సరీగా రిమూవ్ చేయాలి. అక్కడ మనం తీసుకెళ్ళకపోతే అక్కడ బయట మనకు అమ్ముతారు. మాకు 100 రూపీస్కి దొరికింది. అండ్ లిటరలీ వి వెయిటెడ్ 2.5 hours ఫర్ ద శివయ్య దర్శనం. అండ్ ఎట్ లాస్ట్ మాకు దర్శనం దొరికింది అండ్ వీ హ్యాపీ. అండ్ ఫుల్ ఆకలి వేసేసింది దాని తర్వాత. బికాజ్ మేము 6 o'clock